శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. వివాహం జరగడం లేదా? ప్రేమించిన వ్యక్తి దూరం అవుతున్నారా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో మనశ్శాంతిని కోల్పోతున్నారా? ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా? వ్యాపారంలో నష్టాలా? ఉద్యోగం రావడం లేదా? విద్యలో జ్ఞాపక శక్తి సరిగ్గా లేదా? కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతీఫైల్ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9849783528. వెబ్సైట్ www.slnsastrologers.com. చెప్తున్నాడు ఆయన దగ్గర ఉన్న వాళ్ళకు. ఆఖరి 6 నెలలు ఏదో 2-3 ఇద్దాం తీబాయి, ఇప్పటి నుంచి ఎందుకు? మొదటి 3 నెలల్లో చేస్తా అన్న పనులంట ఆఖరి 6 నెలలకు చేస్తాడంట. మనం అందరం పిచ్చోళ్ళమంట, మళ్ళీ ఆయనకే గుద్దుతామంట. ఇది ఆయన నెత్తి నిండా ఉన్న ఆలోచన. ఏమనుకుంటున్నాడు ఆయన? ఇప్పుడు భూములు అమ్ముకోవాలా? వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఇరుసుకపడ్డారు ఇక మొత్తం హైదరాబాద్ చుట్టూతా. తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, తొండల రెడ్డి ఇంకో దిక్కు. అంటే ఆయన పేరు తొండల రెడ్డి. ఆయన మాట్లాడితే ఇంక గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతారు. ఏమైనా రేవంత్ రెడ్డి మహిళలకు 2500 రూపాయలు ఇస్తలేమంటే నీ గుడ్లు వికి గోటిలాడతా. ఏమైనా రేవంత్ రెడ్డికి ఆ స్కూటీలు ఏడవాయి అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఇక కాదురాబాయి అంటే కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది, ఇక్కడ లంక బిందెలు లేవు, నేనేం చేయాలి? మరి నువ్వెందుకున్నావు? ఇక మరి కేసీఆర్ గారు అప్పు చేసిండు. ఎస్, బరాబర్ చేసిండు. ఏం చేసిండు కేసీఆర్ అప్పు చేసి? 46,000 చెరువులు బాగు చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు. ప్రవీణ్ అన్న లాంటి మంచి ఆఫీసర్ని పెట్టి 6.5 లక్షల మంది పిల్లగాళ్ళను చదివించిండు. ఎస్, కేసీఆర్ అప్పు చేసిండు. మీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు, 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 90% పనులు పూర్తి చేసిండు కేసీఆర్. మీ నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి కాలే, మీ ఏదుల కాలే, ఒట్టెం కాలే, కరివెన కాలే, ఉద్దండాపూర్ కాలే. ఒక కాలువలు దవి నీళ్ళు దేవాలి అంతే. 10% మిగిలింది అంతే పని. ఎక్కడైతే నీళ్లు దూడాలనో శ్రీశైలంలో అక్కడ పని పూర్తయింది. ఎక్కడైతే నీళ్లు నిలుపాలనో ఆ పని పూర్తయింది. రిజర్వాయర్లు పూర్తయినాయి. ఎక్కడైతే నీళ్లు తోడాలనో శ్రీశైలంలో ఆ పని కూడా పూర్తయింది. మోటార్లు కూడా పెట్టినాం. మొదటి పంపు ఆన్ కూడా చేసిండు కేసీఆర్. నీళ్లు చూపెట్టిండు. మీకు ఉన్న పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసిండు. మీ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. ఇంకొక 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇయనికే 90% పూర్తి చేసిండు కేసీఆర్ గారు. దగ్గర 35,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పు చేసిండు. పాలమూరు ప్రాజెక్టు 90% పూర్తి చేసిండు. నువ్వు 2.5 ఏళ్ళు మరి మీ మామగారి పేరు పెట్టుకున్నావు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మామగారి పేరు పెట్టిండు. మహేంద్రనాథ్ పేరు పెడితే బాగుండపోవు? మామగారి పేరు పెట్టుకున్నాడు, జైపాల్ రెడ్డి సాబ్ పేరు పెట్టుకున్నావు. మరి జైపాల్ రెడ్డి సాబ్ మీద ఏమైనా కోపం ఉందో ఏమో తెలియదు నాకు. ఆ పనిని ముడతలు కూడా ముడతలేడు. అది పూర్తి చేయవస్తలేదా? 2.5 ఏళ్ళు అయితే 90% అయిపోయింది. 10% అంటే ఏనుగు పోయింది, తోక చిక్కింది. అది తోకను గుజని కూడా అవుతలేదు నీకు 2.5 ఏళ్ళ. ఏం పాలమూరు బిడ్డవు మరి నువ్వు? పాలమూరు బిడ్డ అంటే ఆయన ఉద్దేశం చూడండి మీరు. 90% పని పూర్తి అయిపోయి 6 నెలల మిగతా పూర్తి చేయొచ్చు. అది పూర్తి అయితే ఏమవుతుంది? కేసీఆర్ చేసిండంటారు. ఆ రిజర్వాయర్లని కేసీఆర్ ఉన్నప్పుడే కట్టిండంటారు. ఆయన ఏమనుకుంటున్నాడు? మనం ఆఖరికి చేయాలి. ఆఖరికి చేస్తే మా పాలమూరు వాళ్ళకి మళ్ళీ పోయి నేను చెప్తా, కల్వకుర్తి పోయి నేనే చేసిన మొత్తం కేసీఆర్ ఇడిచిపెట్టిపోయింది అని చెప్తా. నమ్ముతారు. కనబడతలేదా అందరికీ? కరివెన కనబడతలేదా? వట్టెం కనబడతలేదా? ఉద్దండాపూర్ కనబడతలేదా? ఏదుల కనబడతలేదా? రిజర్వాయర్లని పూర్తయిన విషయం తెలియదా? తెలుసు. శ్రీధర్ లాంటి వాళ్ళని నేను కోరుతా ఉన్నా. ఈ వాస్తవాలు మనం చెప్పాలి ప్రజలకి. ఈ వాస్తవాలు మనము గ్రామానికి తీసుకొని పోవాలి. అట్లాగే ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఏ వర్గాన్ని మోసం చేయలేదు ఆయన? దళితులకు, గిరిజనులకు ఏం చెప్పిండు? మీ కల్వకుర్తిలో గిరిజన సోదరులు ఉంటారు బాగా. కేసీఆర్ గారేమో మీ తాండాలు పంచాయతీలు చేసిండు. మీ రిజర్వేషన్ 6% నుంచి 10% చేసిండు. బ్రహ్మాండంగా పోడు భూములకు పట్టాలు ఇచ్చిండు. 4.5 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. గిరిజనులకు మంచి చేసే ప్రయత్నం చేసిండు. ఈయనేమన్నాడు? నేను గిరిజన బంధు పెడతా. ఒక్కొక్క సంవత్సరం సమ్మక్క సారక్క గిరిజనాభివృద్ధి పథకం కింద ఒక్కొక్క తాండకు 25 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మా సర్పంచులు ఉన్నారు ఇక్కడ. ఒక్క తాండకన్నా 25 పైసలు వచ్చినాయా తమ్మి ఆ పథకం కింద? పెట్టిండా? 3 బడ్జెట్లు ఒడిచిపోయినాయి. అంటే 60% టైం అడిచిపోయింది. ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 ఆఖరిది ఎలక్షన్ బడ్జెటే కదా. ఎలక్షన్ బడ్జెట్లో ఏముంటుంది? సగం టైమే ఉంటావు నువ్వు అలా. అది లెక్క కూడా రాదు. అట్లా గిరిజనులను మోసం చేసిండు. గిరిజన బంధు పెడతా అన్నాడు కేసీఆర్. దళిత బంధు పెడితే నేను గిరిజన బంధు పెడతా అన్నాడు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు. ఇప్పుడే ప్రవీణ్ అన్న యాద్ చేస్తున్నాడు. ఏమన్నాడు ఎరికేనా? కేసీఆర్ 6% నుంచి 10% రిజర్వేషన్లు పెంచిండు కదా. నేను దళితులది 16 నుంచి 18% పెంచుతా, గిరిజనులది 10% నుంచి 12 పెంచుతా. పెంచడమే కాదు
మీకు ప్రభుత్వ కాంట్రాక్టులలో ప్రభుత్వ వర్కులలో కాంట్రాక్టులలో మీకు ఎస్సీ ఎస్టీలకు 30% ఇస్తా అని చెప్పిండు. ఏది ఆ కాంట్రాక్టు 30% కాదు, 30 పైసలు నువ్వు ఎక్కడ నన్ను ఇచ్చినట్టు చూపెడితే నేను ఏ శిక్ష కంటే ఆ శిక్షకు సిద్ధం. 30 పైసలు ఈ మూడేళ్లలో 2.5 ఏళ్లలో. అట్లాగే బీసీలకు చెప్పిండు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకే ఇస్తా అని చెప్పిండు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే 72% వాటా, రూపాయి ఖర్చు పెడితే 72 పైసలు మీకే ఇస్తా అని చెప్పిండు. ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ కాంట్రాక్టర్ చూపెడతావా నాకు రాష్ట్రంలో నువ్వు ఇచ్చింది ఈ కోటా కింద? ఏమనంటే రిజర్వేషన్ ఏమో కేంద్ర ప్రభుత్వం ఆపింది అంటావు, ఇదైతే నీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు ఇస్తలేవు మరి? బీసీలకు 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తా, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు నింపుతా, బీసీ సబ్ ప్లాన్ పెడతా అన్నాడు. అది నీ చేతుల్లోనే ఉంది కదా, ఎందుకు చేస్తలేవు? ఏది అడిగినా ఒకటే సొల్లు పురాణం. అప్పుల పాలైపోయింది రాష్ట్రం, దివాలా తీసింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ చెప్పేది విందామా లేకపోతే ఈ రేవంత్ రెడ్డి చెప్పేది విందామా? ఆలోచన చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది, పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తెలంగాణ వచ్చిన నాడు అప్పెంత, కేసీఆర్ దిగిపోయిన నాడు అప్పెంత అంటే తెలంగాణ వచ్చిన నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాడు ఆయన ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయిన నాడు ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది 2,80,000 కోట్ల అప్పు. మరి కేసీఆర్ ఏమేం చేసిండు? మెడికల్ కాలేజీలు కట్టిండు, కాళేశ్వరం కట్టిండు, పాలమూరు 90% పూర్తి చేసిండు, 1000 గురుకుల పాఠశాలలు పెట్టిండు, జిల్లా కేంద్రాలు చేసిండు, కలెక్టరేట్లు కట్టిండు, పోలీస్ కమిషనరేట్లు కట్టిండు, మీ చెరువులు బాగు చేసిండు, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే పథకం పెట్టిండు, 73,000 కోట్లు రైతు బంధు చేసిండు, 30,000 కోట్ల రుణమాఫీ చేసిండు. గిన్ని కేసీఆర్ చేసిండు కదా. 200 పెన్షన్ 2,000 చేసిండు, గిన్ని చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, కేసీఆర్ కిట్లు ఇచ్చిండు. ఇక నీకు ఎన్ని చదవాలి నేను? గన్ని చేసిండు కేసీఆర్. నువ్వేం చేసినావు మరి చెప్పు? నువ్వు కూడా ఏం చేసినావు మరి? 3,70,000 కోట్ల అప్పు చేసిండు రేవంత్ రెడ్డి ఇప్పటికీ. మనం మొత్తం 10 ఏళ్లలో 2,80,000 కోట్ల అప్పు చేస్తే ఈ మహానుభావుడు 2.5 ఏళ్లలోనే 3,70,000 కోట్ల అప్పు చేసిండు. మరి ఎవరికి పోయినాయి పైసలు అవన్నీ? రైతు బంధు పడతలేదు, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం ఫెంటాస్టిక్, మంచిగా మూటలు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, నేను మారిన మనిషిని. మారిపోయిందంట, కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ, లేస్తలేడు, మారిపోయిండు మనిషి, ఎగ్దం మారిపోయిండు. ఎలక్షన్లకు ముందేమో పాలమూరు బిడ్డ, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోని బిడ్డ. ఎందుకు మరి నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం లాభం ఈ రాష్ట్రానికి? నీ నాగర్ కర్నూలులో నీ పాలమూరులో అయ్యేలా రైతులు రోడ్డుకి ధర్నా చేస్తుంటే సిగ్గనిపిస్తలేదా? బాధ అనిపిస్తలేదా? గురుకుల పాఠశాలలు మేము బ్రహ్మాండంగా నడిపితే ఆనాడు ఇవాళ 140 మంది పిల్లలు చచ్చిపోయిన గురుకులాల్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక సిగ్గనిపిస్తలేదా? కరెంట్ ఇయ్యలేకపోతున్నావు, సిగ్గనిపిస్తలేదా? రైతు బంధు పడతలేదు, సిగ్గనిపిస్తలేదా? రైతుల ధాన్యం ఇవాళ రోడ్ల మీద తడిచి రైతులు ఏడుస్తుంటే బాధ అనిపిస్తలేదా? ఇంకా ఆయన అంటున్నాడు, మేము తిడుతుంటేనంట ఇట్లా విమర్శ చేస్తుంటే ప్రజల పక్షాన ఆయనకు మా తిట్లు వింటుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట. ఏమనాలి ఆయనను? మేము ఇంకా ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే మీతో నా ప్రార్థన, మా కల్వకుర్తి సోదరులతోన, మనము మళ్ళీ లాస్ట్ కేసీఆర్ వస్తాడులే, ఇట్లా చేయి ఊపుతాడు, మేము కూడా ఇట్లా ఊపుదాము. కేటీఆర్ మధ్యలో ఒకసారి వస్తాడు, ఆయన కూడా ఇట్లా అంటాడు, మేము కూడా ఇట్లా అందాము, కానీ మేము మాత్రం ఏం చెయ్యము అంటే కుదరదు. శ్రీధర్ చెప్పింది అక్షర సత్యం. దయచేసి మా మిత్రులను కోరుతా ఉన్నాం, దయచేసి మీ స్థానిక సమస్యలు, మీ గ్రామాల్లో ఉండే సమస్యలు, మీ మండలాల్లో ఉండే సమస్యలు, అవి రైతులే కావచ్చు, కులవృత్తులే కావచ్చు, లేదా ఇతరులే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, ఇంకోరి కావచ్చు, ఎత్తుకోండి. వాళ్ళ తరపున రోడ్డు ఎక్కండి, కదం దొక్కండి. ఇచ్చినాం, ప్రభుత్వానికి ఇచ్చే కాడికి టైం ఇచ్చినాం, మనం కూడా ఓపిక పట్టినాం. 2.5 ఏళ్ళు సరిపోయింది, 50% ఓవర్. ఇంకొక ఇందాక ఎవరో సోదరుడు మాట్లాడుతూ ఇంకో 2 ఏళ్ళు గడ్డు కాలం అన్నాడు, వెంకటేష్ అనుకుంటా. 2 ఏళ్ళు ఏం లేదు, ఇంకొక సంవత్సరం తర్వాత కూర్చున్న కుక్క కూడా లేవదు రేవంత్ రెడ్డి గారికి. కూర్చున్న కుక్క కూడా నిలబడదు అంటున్నా. అధికారులు వినరు మాట, ఎందుకంటే ఆఖరి సంవత్సరం మొత్తం ఎలక్షనే కాబట్టి ఇంకొక సంవత్సరం తట్టుకోవాలా ఈ దుర్మార్గ అరాచక పాలన. కానీ ఈ సంవత్సరంలోనే మన శక్తి ఏందో, మన సత్తా ఏందో కూడా చూపెట్టాలి. ఖచ్చితంగా గలం విప్పాలి, బలం చూపాలి.